హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా. సో మొత్తానికి తెలంగాణ ఉద్యమం లేకపోతే ఏదైనా తెలంగాణ పోరాటం అంటే నిజంగా అసలు ఎంతోమందికి చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే గతంలో రాణి రుద్రమదేవిని చూసాం. ఇదే తెలంగాణ నుండి ఆమె వీర పోరాటం చేసింది. తర్వాత చాకి లైలమ్మని చూసాం. తర్వాత నిజాం ప్రభువుల మీద ఎంతోమంది తెలంగాణ వాసులు వ్యతిరేకంగా పోరాటాలు కూడా చూసాం. దాని తర్వాత తెలంగాణ సపరేట్ రాష్ట్రం కొరకు ఎంతోమంది విద్యార్థులు, నాయకులు బలిదానాలు కూడా మనం చూసాం. సో ఓ రకంగా తెలంగాణ పోరాటం అనేది ఏదన్నా మనం వింటే ఆ పదం వింటేనే ఖచ్చితంగా చాలామందికి స్ఫూర్తిదాయకం అది. అలాంటి వాక్యల్ని, అలాంటి పోరాట పటిమని ఈ మధ్య కాలంలో నిజంగా కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు నిజంగా వాటికి అర్థం మొత్తం కంప్లీట్‌గా మార్చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంకేదో ఆశించనుకోవచ్చు, రాజకీయ ప్రయోజనాలు అనుకోవచ్చు, లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలు అనుకోవచ్చు, లేకపోతే డబ్బు ఆశ అనుకోవచ్చు. ఏదో ఒక కారణంగా, ఏదో ఒక దానికి లొంగిపోయి ఇవాళ తెలంగాణ అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లుగా వాడేసుకుంటున్నారు. ఆ తెలంగాణ పదాన్ని, ఆ తెలంగాణ పోరాటాన్ని, ఆ తెలంగాణ స్ఫూర్తిని. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా జరిగిన అంశం. సో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు రీసెంట్‌గా జరిగిందేంటి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే ఒక మేధావి, మేధావి ముసుగులో ఉన్న వ్యక్తి. మేధావి ముసుగులో ఉన్న వ్యక్తి అని నేను ఎందుకంటానంటే, ఆయన మేధావితనం ఎలాంటిదో ఒక్కసారి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జగన్ చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా అనేది కూడా ఉండకుండా పోతుంది అని చెప్పేసి మాట్లాడిన మాటలున్నాయి. సో గతంలో అంత స్ట్రాంగ్‌గా చెప్పారు ఆయన. ప్రతిపక్ష హోదా అనేది చిటికేస్తే వెళ్ళిపోతుందని చెప్పారు. అదే ఇప్పుడు జగన్ గారికి ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు లేదు కాబట్టి, ప్రతిపక్ష హోదా అనేది డిక్షనరీలో లేదు. ప్రతిపక్ష హోదా అనే దానికి రాజ్యాంగంలో ఎలాంటి వ్యాఖ్యలు లేవు. ప్రతిపక్ష హోదా అనేది ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక మాట మాట్లాడతారు. అంటే గతంలో ఏమో అలా, ఇప్పుడేమో ఇలా. అందుకే ఆయన మేధావి ముసుగులో ఉన్న వ్యక్తి అంటున్నాను. ఇప్పుడు మేధావులు ఎవరు కూడా రెండు నాలుక ధోరణి ఉండదు వాళ్ళకి. ఒకటే ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదున్నా కరాఖండిగా వాళ్ళు అదే మాట్లాడతారు. సో సరే, ఆయన గొప్ప అనలిస్ట్ అనుకుందాం, గొప్ప జనరల్గా అందరూ రుద్దుతున్నట్టుగానే ఆయన గొప్ప మేధావే, ఓకే, మనం సమర్థిద్దాం. సో ఆయన రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి మధ్య జరిగిన సంభాషణ అని చెప్పేసి ఒక కట్టుకథ అల్లి జనాల మీదకి వదిలేశారు. సో వదిలిన తర్వాత ఏం జరిగింది? జనసేన పార్టీ నుండి తీవ్రమైన వ్యతిరేకత అనేది వచ్చింది. అసలు నీకు ఏ సోర్స్ ద్వారా నువ్వు ఆ వ్యాఖ్యలు చేశావు అని చెప్పేసి, నీకేంటి సోర్స్? నువ్వు 24 అవర్స్లో సారీ చెప్పు, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి అక్కడక్కడ కొందరు జనసేన నాయకులు ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యక్తిగతంగా మాట్లాడాడు జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారు చేసిన సంభాషణ గురించి, ఆయన చేసిన వ్యాఖ్యలు. సో ఎప్పుడైతే జనసేన పార్టీ అల్టిమేటం జారీ చేసిందో 24 అవర్స్లో సారీ చెప్పాలి అని చెప్పేసి, సో ఆయన కూడా నాకెందుకులే ఇది అనుకున్నాడో ఏమో మరి, బేషరతుగా ఆయన సారీ చెప్పాడు ఆ రోజే, నెక్స్ట్ డేనే, మరుసటి రోజే సారీ అండి, నేను ఎలాంటి సోర్స్ అనేది లేకుండానే నేను మాట్లాడాను, సారీ అని చెప్పేసి చెప్పేశారు. ఈవెన్ తెలంగాణ డీజీపీని కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత నాకు కొంచెం సెక్యూరిటీ థ్రెడ్స్ ఉన్నాయి, నాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి కూడా ఆయన ఆయన అభ్యర్థించారు అందులో. అంతేకాకుండా ఈవెన్ ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఆయన, నాకు తెలంగాణ ఇది ఆంధ్ర పోలీసుల నుండి ఎలాంటి నోటీసులు రాలేదు, ఆంధ్ర పోలీసు నన్ను అరెస్ట్ చేయడానికి అసలు రాలేదు అని చెప్పేసి కూడా ఆయనే క్లారిఫై చేశారు. అక్కడితో అయిపోయిందిలే ఇష్యూ అనుకున్నా. కాకపోతే ఆ నెక్స్ట్ డేనే మొత్తం అందరినీ, మన తెలంగాణలో ఉన్న ఇప్పటికీ చాలామంది స్టిల్ ప్రజల కొరకు పోరాటం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో అందరినీ, త్రిల్సు చంద్రుని కానీ, రఘు అన్నను కానీ, పృథ్వీ అన్నను కానీ, మరొకరు పాశ్యం యాదగిరిని కానీ, వీళ్ళందరినీ ఏం మోటివేట్ చేశారో, ఎలా మోటివేట్ చేశారో కానీ మొత్తాన్ని అందరిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టేశాడు.
అందరిని ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ మాట్లాడాల్సిన అంశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఖండించాలి, జనసేన పార్టీ మీద వీళ్ళు వ్యాఖ్యలు చేయాలి. అలా కాకుండా అక్కడ మొత్తం కంప్లీట్ సినారియోనే మారిపోయింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడారు. అలాగే అసలు ఏమాత్రం సంబంధం లేని తెలంగాణ ఆంధ్ర విభేదాల్ని అక్కడ క్రియేట్ చేశారు చాలామంది. అసలు అక్కడ జరిగిందేంటి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి జనసేన పార్టీ టార్గెటెడ్గా చేసిన వ్యాఖ్యలు, ఒక వ్యక్తికి ఒక పార్టీకి జరిగిన ఘర్షణ. అందులో ఎందుకని తెలంగాణ వాదం లేకపోతే ఆంధ్ర పాలకులు వాదం అని ఎందుకు వచ్చింది? అక్కడ ఎవరు క్రియేట్ చేశారు దాన్ని? ఎవరు చెప్తే క్రియేట్ చేయాల్సి వచ్చింది? ఇది ఇప్పటికీ నిజంగా నేను ప్రశ్నిస్తుంది కాదు, తెలంగాణలోనే ఉన్న అనేక మంది యువకులు ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పుకి యావత్ తెలంగాణ మీద ఎందుకు మీరు రుద్దుతున్నారని చెప్పేసి చాలామంది వీడియోలు చేశారు. అంతే కదా. ఇప్పుడు ఒక నాగేశ్వరరావుకి లేకపోతే జనసేన పార్టీకి జరిగిన అంశం అది. జనసేన పార్టీ మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాని తర్వాత సారీ చెప్పారు, అక్కడితో అయిపోయింది. దాన్నేమో అసలు మీరు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతారో చూస్తాము, ఆ తెలంగాణలో మీకేం పండ్రా, ఆంధ్రులు మీకేం పండ్రా అని ఏదేదో అసలు అక్కడ సంబంధం లేకుండానే అక్కడ వచ్చిన వ్యక్తులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశారు. సో నేనేమంటానంటే దీన్ని ఎందుకో వీళ్ళందరూ కూడా పృథ్వీ అన్న కానీ లేకపోతే రఘు అన్న కానీ లేకపోతే తులసి చందు కానీ ఇంకొకరు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కంప్లీట్ ఏదో ఒక ట్రాప్లో పడిపోయారు అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ జరిగిన అంశం వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఎందుకు ఆ రకంగా మాట్లాడారో అర్థం కాని పరిస్థితి. ఒక వ్యక్తికి పార్టీకి జరిగిన దాన్ని తెలంగాణ ఆంధ్రాని ఎందుకు విడదీసి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. సరే అంతటితో ఆగారా అంటే లేదు, ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక బ్యాచ్ని దింపారు. అది ఎవరు ప్లాన్ చేశారో ఏ రకంగా ప్లాన్ చేశారో కానీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక బ్యాచ్ని దింపి అదే ప్రెస్ క్లబ్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చెప్పుతో కొట్టించారు. అదైతే ఇప్పుడు తీవ్రమైన దుమారం అయిపోయింది. ఎందుకు అంత తీవ్రంగా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? ఒక ప్రొఫెసర్ మాట్లాడిన మాటలకి జనసేన పార్టీ నుండి రియాక్షన్ వచ్చిన తర్వాత ఆయన సారీ చెప్పారు. ఇంత చిన్న అంశాన్ని, అక్కడితో ముగిసిపోయిన ఇంత చిన్న అంశాన్ని ఎందుకని చెప్పులతో కొట్టేదాకా తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరున్నారు దీని వెనుక? అంత దాకా తీసుకెళ్ళే అంశమేనా ఇది? కాదు కదా. పవన్ కళ్యాణ్ ఏమన్నా తెలంగాణని టార్గెట్ చేస్తూ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏమన్నా చెప్పాడా? అంటే ఆయన ఏమన్నా దూస్బాస్లా అంటే ఏమన్నా తిట్టడం కానీ ఏమన్నా కానీ చేశారా? అలా ఏం చేయలేదు కదా. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే ఇప్పటికీ అమితమైన అభిమానం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆ దేవస్థానానికి సంబంధించి ఆయన ఆ దేవస్థానం డెవలప్మెంట్ కొరకు ఆయన ఏకంగా టీటీడీ బోర్డు వాళ్ళని ఒప్పించి మరి ఆ బోర్డుకి సంబంధించి డెవలప్మెంట్ కొరకు 30 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఆయన గనక ఆంధ్రావాదిని తెలంగాణవాదిని అనుకుంటే ఎందుకండి అంత చేస్తారు? తెలంగాణతో నాకేం సంబంధం అని సైలెంట్ ఉండిపోవచ్చు కదా. ఎందుకు చేస్తారు? పోనీ ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు మాకు అసలు పవన్ కళ్యాణ్ అసలు తెలంగాణ సంబంధమే లేదు, ఆయన ఆంధ్రావాది, అసలు ఆ 30 కోట్లు కూడా మాకు అక్కర్లేదని చెప్పేసి చెప్పేయచ్చుగా. ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులు వీళ్ళు ఎందుకని చెప్పలేదు మరి? సో తెలంగాణ డెవలప్మెంట్ కొరకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఫండ్స్ అనేది కావాలి. మొన్న రీసెంట్గా ఖమ్మంలో నిజంగా అసలు ఆ వరదలు వచ్చి ఖమ్మం మొత్తం మునిగిపోతే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఇనిషియేట్ తీసుకున్నారు. ఆయన తీసుకొని ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్కి ఆయన డొనేట్ చేశారు. మరి ఆ రోజు కూడా వీళ్ళు మాట్లాడవచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు మీ డబ్బులు అక్కర్లేదు, మీరు రిటర్న్ తీసుకోండి, మీరు ఆంధ్రావాది, మా తెలంగాణకి అసలు మీరు అక్కర్లేదు అని చెప్పేసి. ఆ రోజు ఎందుకని మాట్లాడలేదు వీళ్ళందరూ? సో ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇక్కడ అసలు మనం గతంలో వీళ్ళు మర్చిపోయినట్టున్నారు జనరల్గా. సో ప్రాంతాలు తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు కూడా చాలామంది తెలంగాణ మేధావులు చాలామంది ఒక నినాదం తీసుకొచ్చారు. ఏంటి? ప్రాంతాల వారీగా విడిపోదాం, అన్నా తమ్ములుగా కలిసి ఉందామని చెప్పి. సో అది ఇప్పుడు ఎందుకని పాటించట్లేదు వీళ్ళు? ఇప్పటికీ ఎందుకని ఆంధ్ర మీద అంతగా విరుచుపడుతున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళు చెప్పినట్టుగా ప్రాంతాల వారీగా విడిపోదామన్నారు. ప్రాంతాల వారీగా విడిపోయాం, తెలంగాణ ఏర్పాటు అయిపోయింది, ఆంధ్ర సపరేట్ అయిపోయింది. అన్నా తమ్ములుగా కలిసి ఉంటే మరి ఎందుకని చాలామంది ఓర్చుకోలేకపోతున్నారు? అన్నా తమ్ములుగా కలిసి ఉండకూడదా?
ఈ నినాదం అనేది ఉద్యమ సమయంలో చాలామంది ఇదే కదా ముందుకు తీసుకొచ్చి ఈ నినాదం. ప్రాంతాలుగా విడిపోదా అన్నదమ్ములుగా కలిసుందామనే కదా! మరి అన్నదమ్ములుగా కలిసుందామంటే ఎందుకని చాలామంది చిచ్చులు పెట్టేస్తున్నారసలు? మొన్న జరిగిన అంశానికి తెలంగాణ వాదానికి ఏంటి సంబంధం అసలు? గతంలో గూడా కేవీఆర్ అనే ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గురించి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొచ్చు. ఆ మాట్లాడిన దానికి లీగల్‌గా ఆయన మీద కేసు పెడితే మళ్ళీ ఇదే తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి మా తెలంగాణ జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేస్తారా, మిమ్మల్ని తొక్కుతాం, మీరు ఎట్లా అడుగు పెడతారో చూస్తామన్నట్టు స్టేట్మెంట్లు ఇస్తారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదన్నా మాట్లాడొచ్చు. కానీ అక్కడ వాళ్ళు లీగల్‌గా ఒక ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి జైలుకి తీసుకెళ్తే మాత్రం తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొస్తారు. ఇదేం లాజిక్కు? సరే పోనీ ఇప్పుడు జనరల్ నేను ఏమంటున్నా, ఇప్పుడు ఒక వ్యక్తి సరే మీరు అన్నట్టుగానే ఆంధ్రోలకి ఇక్కడ తెలంగాణలో ఏం పని అన్నారు. తెలంగాణ జర్నలిస్టులకి ఆంధ్ర సమస్యలపై ఏంటండి? వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పుడు ఆయన తెలంగాణ సంబంధించిన వ్యక్తిగా, మరి ఆంధ్ర రాజకీయాలతో ఆయన ఏం పని? ఇక్కడ రాజకీయాలు బోల్డ్ అని ఉన్నాయి కదా, ఇక్కడ అంశాలు బోల్డ్ అని ఇష్యూలు ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడొచ్చు కదా. పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడాలి, లేకపోతే ఇక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. ఖమ్మంలో అంతమంది బాధితులు రోడ్డు మీద పడితే వీళ్ళెవరు దాని గురించి మాట్లాడడం లేదు. సో ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకోవచ్చు కదా. మరి అలా మాట్లాడుకుని మరి ఆంధ్ర రాజకీయాల గురించి ఏంటి? అక్కడ పవన్ కళ్యాణ్ అమిత్ షాతో ఏం మాట్లాడితే మీకెందుకు? అక్కడ పవన్ కళ్యాణ్ మోదీ గారితో మాట్లాడితే మీకెందుకు? అంటే వీళ్ళు ఏదైనా అనొచ్చు, ఆ పక్క వాళ్ళు లీగల్గా వెళ్తే మాత్రం తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొచ్చేస్తారు. ఇది ఎక్కడ లాజిక్? సో వాళ్ళు కూడా ఆ అంశం సెన్సిటివ్ అంశం కాబట్టి అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అంతే తప్పితే ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూ ఉంటారు. వాడు అందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతున్నాయా? అవ్వట్లేదు కదా. చాలామంది లోకేష్ మీద, చాలామంది చంద్రబాబు గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు, అందరి మీద అవ్వట్లేదు కదా. కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ మీద వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అది కూడా ఏం దౌర్జన్యం చేయలేదు, బెదిరించలేదు, దాడి చేయలేదు, లీగల్గానే వెళ్ళారు, లీగల్గానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దాని తర్వాత కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారం అసలు అది ఆ ఎఫ్ఐఆర్లు కూడా వెనక్కి తీసుకుంటే అక్కర్లేదు, అంత చిన్నదానికి ఎందుకు మనం అంత పెద్ద రియాక్ట్ అవ్వడం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అవి కూడా వెనక్కి తీసేసుకున్నారు. సో వెనక్కి తీసేసుకున్న దానికి ఎవరు ప్రోద్బలంతోనో మరి ఎవరు ఎంకరేజ్ చేశారో ఏంటో కానీ పెద్ద రచ్చ చేసి పడేస్తున్నారు. అసలు చిన్న అంశం, నాగేశ్వరరావు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టార్గెటెడ్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు, తర్వాత సారీ చెప్పారు. అక్కడితో అయిపోయిన మ్యాటర్ని సాగదీసి ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవలు పెడుతూ నిజంగా ఇక్కడ ప్రజలు బాగానే ఉంటారు, ఇక్కడ ఆంధ్ర ప్రజలు బాగానే ఉన్నారు, తెలంగాణ ప్రజలు బాగానే ఉన్నారు. మధ్యలో ఎవరైతే ఈ లబ్ధి చేకూరాలనే ఒక ఇంటెన్సిటీతో ఉంటారో వాళ్ళు ఇరు ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు అంతే. సో తస్మాత్ జాగ్రత్త, తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి బ్యాచ్లతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి.